యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా దినాలను బట్టి మనం గమనించుకున్నట్లయితే మనం ఇంకా చాలా చేరువుగా ఉన్నాం నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి, లేదా క్రిస్మస్లో అడుగు పెట్టడానికి. ఎందుకంటే నవంబర్ నెల ముగింపులోకి వచ్చేసాం మనం. చూడండి, ప్రతి ఆదివారం దేవుడు మనల్ని ప్రేమించి తీసుకొస్తున్నాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా ఎంత కృప మా మీద. కోడి తన పిల్లల్ని భద్రపరిచినట్టు దేవుడు వారమంతా మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుని సన్నిధిలో అడుగు పెడతామో, మనం మనసుపూర్తిగా ఆరాధన చేయాలి, మనసుపూర్తిగా దేవుని గణపరచాలి. అందుకనే మనం ఎప్పుడైతే ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి స్తుతిస్తామో, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి సన్ను తెస్తామో, దేవుడు తప్పనిసరి మన జీవితాన్ని కట్టడానికి ఇష్టపడు. సంతోషంగా ఉంటే బిగ్గరగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజంగా దేవుని నామాన్ని గణపరచడానికి ఒక మాట చెప్తాను. ఈ అంచె దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పాడుతున్నప్పుడు, లేదా మనం ఆరాధన చేస్తున్నప్పుడు, మనం వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మనము దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇస్తున్నామా లేదా, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇస్తున్నామా లేదా, ఈరోజు గమనించుకోవాలి. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, హూ ఇస్ ద ఫాల్స్ ప్రాఫెట్. యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, అంచె దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని. హూ ఇస్ ద ఫాల్స్ ప్రాఫెట్? ఎవడు అబద్ధ ప్రవక్త? ఒకసారి ఆలోచించండి. అబద్ధ ప్రవక్త ఎవరో అనుకుంటామేమో, కానీ ఈరోజు నేను పాడుతున్నప్పుడు నా పాటలో నన్ను నేను కనుపరుచుకుని ప్రభువుని కానీ కేంద్ర బిందువుగా చూపెట్టలేకపోతే నేనే అబద్ధ ప్రవక్తని ప్రియులారా. నా ప్రసంగంలో నేను కనబడకూడదు, క్రీస్తు కనబడాలి. నేను కనబడుతున్నాను అంటే ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, నేనే గొప్ప అబద్ధ ప్రవక్తనై ఉన్నాను. లేదా నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లేదు అంటే నువ్వే అబద్ధ ప్రవక్తవే. ఈరోజు ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, మరలా చెప్తున్నాను, మనం దేవుని యొక్క మహిమను దొంగిలించి వారు అయిపోతున్నాం. అందుకంటాడు కదా, ఈరోజు నా యొక్క అంశం అదే, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఇస్తున్నావా లేదా? దేవుడు నిన్ను మహిమపరుస్తున్నాడు, నీ ఉద్యోగంలో మహిమపరుస్తున్నాడు, నీ వ్యాపారంలో మహిమపరుస్తున్నాడు, నీ కాలేజ్లో మహిమపరుస్తున్నాడు, లేదా నీ జాబ్స్లో మహిమపరుస్తున్నాడు. నేను ఎక్కడ, అందుకే నీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ క్రిందివాడిగా ఉంచను, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకునే వారిగా ఉండరు. దేవుడు అన్ని రంగాల్లో నేను హెచ్చేస్తున్నాడు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు, మనం దేవుని యొక్క మహిమను దొంగిలించి చేస్తున్నామేమో, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దొంగిలించి చేస్తున్నామేమో, మనల్ని మనం కనుపరుచుకుంటున్నామేమో. ఈరోజు ఒక పారాగ్రాఫ్ని చూడడానికి ఇష్టపడదాం. అపోస్తుల కార్యం బైబిల్లో ఉన్నట్లయితే అందరం తెరిచి పట్టుకుందాం. మనం ఒక 5 విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఈరోజు మన జీవితంలో దేవుడి కార్యాలు చేయాలన్నా మనం దేవుని మహిమపరచాలి, లేదా మనం దేవుని గణపరచాలి. దేవుడు మనల్ని గణపరచడం కాదు, మనము దేవుని గణపరచడానికే దేవుడు మనల్ని తయారు చేశాడు. ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకని ఒక దైవ సేవకుడు అంటాడు, ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 4 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వేమై ఉన్నావో బైబిలే తెలియజేస్తుంది. గుర్తుంచుకో, హూ ఐ యామ్, నేను ఎవరిని, లేకపోతే దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు గుర్తుంచుకో, లేకపోతే నేను ఎందుకు రక్షణ పొందుకోవాలి, లేదా నిత్య రాజ్యానికి నేను ఎలా వారసుని కావాలి. ఇలాంటి సందేహాలు ఏమున్నా బైబిల్ మాత్రమే నీకు జవాబుగా ఉంటుంది. అందుకంటాడు కదా, మనకి ఏ సమాధానం కావాలన్నా బైబిల్ నుంచి దొరుకుతుంది ప్రియులారా. ఈరోజు మనం దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇస్తున్నామా లేదా, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇస్తున్నామా లేదా, దేవుని హెచ్చిస్తున్నామా లేదా, ఈరోజు ఈ పారాగ్రాఫ్లోంచి మనం చూడడానికి ఇష్టపడతాం. అపోస్తులైన లోకా, అందరికీ పరిచయమే. లోకా రాసిన 2 పుస్తకాలు, ఒకటి లోకా సువార్త, రెండోది అపోస్తుల కార్యం. అందుకని ఒక దైవ సేవకుడు అంటాడు, అపోస్తుల కార్యాలు అని ఎందుకు రాస్తామో అంటే అపోస్తులు చేసిన కార్యాలు, అందుకే ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటాం. అంటే అవి క్రియలు, హోలీ స్పిరిట్ క్రియలు అన్నీ కనబడతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు, పేతురు చేసిన కార్యాలు, లేకపోతే అపోస్తులైన పౌలు చేసిన కార్యాలు, స్టెఫను దేవుని కొరకు హతసాక్షి అయిపోవడం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే అపోస్తుల కార్యంలో ఉన్న 28 అధ్యాయాలు నిజంగా చదువుతున్న కొద్ది ప్రభా మా జీవితాల్లో కార్యాలు చేయనే సవాలు ఉంటుంది ప్రియులారా. ఈరోజు అపోస్తుల కార్యము 14వ అధ్యాయం, బైబిల్ ఉంటే తొందరగా తీసి చదవడానికి ఇష్టపడదాం. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th చాప్టర్, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం. బైబిల్ ఉంటే తీసి పట్టుకుందాం. అక్కడ నేను చిన్న పరిచయం ఇచ్చి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. లూస్త్రా అనే ప్రాంతంలోని అపోస్తులైన పౌలు, బర్నబా ఇద్దరు కలిపి దేవుని పరిచర్య చేస్తుంటారు. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, పుట్టికతో కుంటివాడు, పుట్టికతో నడవలేని స్థితిలో, పుట్టికతో అదే స్థితిలో ఉన్నవాడి జీవితంలో అపోస్తులైన పౌలు, బర్నబా ఇద్దరూ కలిపి అక్కడ కార్యం జరిగితే, అక్కడ దొట్ట అనే ఒక దేవత, వాళ్ళు ఆ యొక్క దేవతని వీలే దేవుళ్ళు అనుకుని, వీలే అపోస్తులైన పౌలు, బర్నబాయే దేవుళ్ళుగా దిగివచ్చి కార్యాలు చేశారో అనుకున్నప్పుడు, అపోస్తులైన పౌలు యొక్క స్పందన ఎలాగుందో చూద్దాం, లేకపోతే బర్నబా యొక్క స్పందన ఎలాగుందో చూద్దాం. ఈరోజు మనం అలాంటి విషయాలుగా నేర్చుకోగలిగితే, నేను చెప్తున్నాను,
మనము దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వగలుగుతాం. నేను ఈ యొక్క లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు చూపెడతాను. 5 విషయాలు చూసి మనము ఈరోజు ముగించుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అపోస్తుల కార్యము 14:7 నేను చదువుతాను, జాగ్రత్త వినండి. లోస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువులేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. ఫస్ట్ థింగ్ అండర్లైన్ చేసుకోండి, పౌలు మాట్లాడుతుండగా ఏం చేశాడట? విన్నాడు. అందుకంటాడు కదా, ఫెయిత్ కమ్స్ బై హీరింగ్, హీరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వింటే చాలా ఆ కార్యం జరిగిపోద్ది. ఈరోజు అపోస్తులైన పౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు సౌలుగా ఉన్నాడు. ఇంటెంటచ్ వచ్చి క్రైస్తవులను చంపుతున్నప్పుడు దమస్కు ప్రాంతంలోని, అయ్యా నువ్వు ఎందుకు నన్ను ఎవరు అయ్యా నువ్వు అడుగుతున్నప్పుడు, నువ్వు హింసించుతున్న యేసుని నేనే. 3 రోజులు అంధత్వం ఉన్న తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేశాక దేవుడు మాట్లాడిన మాటకి సౌలు కాస్త అపోస్తులైన పౌలుగా మారిపోతాడు. దేవుడు మాట్లాడితే కార్యాలు జరిగిపోతాయి. వినో, నువ్వు వినట్లేదు, సేవకుడు మాట వినట్లేదు, సంఘంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినట్లేదు. దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి వినడానికి ఇష్టపడితే చాలు. ఇక్కడ చూడండి, పుట్టితో మరలా చదువుతాను చూడండి, అక్కడ 9వ వచనం. నడవలేక కూర్చుండివాడు. వాడు ఎలాంటి వాడట? అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూనూ నడవలేకుండాను. కానీ ఎప్పుడైతే విన్నాడో కార్యాన్ని దేవుడు చేసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. పక్కల వైపు తిరిగి చెప్పండి, విను, కార్యం జరిగిపోద్ది. విను. అందుకే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ మాట్లాడినా కార్యాలు జరుగుతున్నాయండి. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని తన చేతులతో తయారు చేశాడు. కానీ మరలా చెప్తున్నాను, ఆయన మాట సెలవీగా ఏమైపోయిందంటే వెలుగు కలుగు అనగానే వెలుగు కలిగింది. ఆయన మాట సెలవీగా వృక్షాలు వచ్చినట్టే వచ్చాయి. ఆయన మాట చెప్పగా సృష్టి అంతా కూడా. అందుకే రోజు మనం ఆయన మాట వినట్లేదు. ఈరోజు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నోవా కాలంలో దేవుడు మాట్లాడాడు, నోవా ఆ మాటకు విధేయత చూపెట్టాడు, తన కుటుంబం రక్షించబడింది కదా. యోనా విషయంలో కూడా యోనా ఒక్కడే మాట వినలేదు, సముద్రం మాట వినది. యోనా ఒక్కడే మాట వినలేదు, చేప మాట విన్నది. యోనా ఒక్కడే మాట వినలేదు. అక్కడున్న ప్రజలందరూ కూడా యోనా దేవుని గురించి చెప్పే విధానాన్ని చూసి భయపడిపోయి మాట విన్నారు. కానీ దేవుని గురించి తెలుసు. 120,000 మందిని రక్షించడానికి దేవుడు నమ్మి మాట్లాడిన యోనా మాత్రమే వినలేదండి. ఈరోజు సృష్టి అంతా వింటుంది. శిష్యులందరూ కూడా భయపడిపోతున్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క ఓడ అరలో పడుకున్నప్పుడు ఆయన లేచి గాలిని గద్దించగా నిమ్మలమాయను అంటే మాట సెలవిగా ప్రతిదీ వింటుంది. ఈరోజు నువ్వు వింటావా దేవుని మాట? ఎందుకు వినలేకపోతున్నావు తెలుసా? నీకు దేవుని ఘనత ఇవ్వలేకపోతున్నావు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత నువ్వు ఇవ్వలేకపోతున్నావు. దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వింటే చాలు ప్రియులారా. ఇక్కడ కూర్చొని మన అందరితో ప్రభు మాట్లాడతాడు. ప్రత్యేకంగా ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నారు, ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని వాక్యం చెప్పింది వింటున్నావా? బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవ సేవకులు ఒక మాట ఆలోచించండి. నాతాను వచ్చి చెప్తాడు, దావీదు నువ్వు పాపం చేసావని. 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ స్టోరీ అంతా చదివితే దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చిన తర్వాత ఒక ఉదాహరణతో చెప్తాడు నాతాను వచ్చి ఒకే ఒక మాట, దావీదు నువ్వు పాపం చేసావు. ఒకడికి 100 గొర్రెలు ఉంటే 1 గొర్రె 100 గొర్రెలు నీకున్నాయి, కానీ 1 గొర్రె ఉన్నవాడిని నువ్వు మోసం చేసావు, లేకపోతే నీ జీవితం ఎలా ఉంది అని పూర్తిగా వివరించేసరికల్లా మరలా నేను చెప్తున్నాను, ఒక మాట గుర్తుంచుకో, దావీదు వెంటనే పశ్చాత్తాపంలోకి వచ్చేసాడు. విన్నాడండి. అందుకనే దావీదు గురించి రాస్తాడు, ఉరియా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా పాపం లేనివాడిగా ఉన్నాడట దేవుని దృష్టిలోకి. దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోయాడు. మాట వింటే ఆశీర్వాదం. సౌలు మాట వినలేదు, సొలొమోను మాట వినలేదు. సొలొమోను జ్ఞానవంతుడే. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదు. విన్నాడా? అన్యులతో సహవాసం చేశాడు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు, లేకపోతే ఆ విగ్రహాలను పూజించాడు. చివరికి భ్రష్టుడైపోయాడంటే. సంసోను విన్నాడా? సంసోను ఏమన్నాడు? ఫిలిష్తీయుల్లో ఒకటి నాకు నచ్చిందంటే ఆ ప్రకారం వెళ్ళాడు. చివరికి ఏమైపోయాడు? మాట వినలేని ప్రతి ఒక్కరు కూడా నాశనానికి నడిపించబడతాడు. మాట వినడానికి ఇష్టపడవు. ఈరోజు మొదటి విషయము, నువ్వు దేవునికి నేను ఘనత ఇచ్చేస్తున్నాను, దేవుడిని మహిమపరచాలి, దేవుడు హెచ్చించబడాలి అంటే మొదట చెప్తున్నాను, జస్ట్ లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇట్స్ మై యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. వీఆర్ ఇన్ ఎండ్ డేస్ మై డియర్ చర్చ్. మన చివరి దినాల్లో ఉన్నాం, చివరి క్షణాల్లో ఉన్నాం. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియలేని భయంకరమైన దినాల్లో ఉన్నాం. మాట వినడానికి ఇష్టపడదాం ప్రియులారా. మాట ఒక్కటి వింటే చాలు. సేవకుడు చెప్తున్నా మీరు చూడాల్సింది, అందుకనే సంఘంలో ఎప్పుడూ ఒక మాట చెప్తాం, చూడాల్సింది క్రీస్తు వైపు, చూడాల్సింది క్రీస్తు వైపు. వాక్యం ఏం మాట్లాడుతుందో విను. సంఘానికి వచ్చి చెత్తంతా వింటున్నావు, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట మీద నీకు క్రాంతికృతం ఉంచలేకపోతున్నాం. కాన్సన్ట్రేట్ ఆన్ వర్డ్. వినడానికి ఇష్టపడదాం. ఆమేన్. మొదటిది ఏం చేశాడట? విన్నాడు. రెండోది చూడండి, ఆ కింద వచనం,
చదువుకుంటూ వెళ్ళిపోదాం జాగ్రత్తగా. సంతోషంగా ఉంటే కుడివైపు ఎడమవైపు తిరిగి చెప్దాం ఈ మాట, దేవుని మాట వినమని చెప్దాం. ఆమెన్. చెప్పండి అందరం కలిపి నోరులు తెరిచి బిగ్గరగా దేవుని మాట వినడానికి ఇష్టపడదాం. చాలా సంతోషం ప్రియుల. రెండో విషయం చూడండి, అతడు పౌలు మాట్లాడుట వినెను, పౌలు అతని వైపు తేరిచూచి 9వ వచనం, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి. పౌలు రికగ్నైజ్ చేశాడు. ఎందుకు తెలుసా? మాట విన్నోడిలో ఎంత విశ్వాసం ఉందో, మాట విన్నోడిలో ఏ బలహీనత ఉందో, మాట విన్నోడు ఏది ఆశించాడో పౌలుకి తెలిసినట్టే నీ దేవుడికి సమస్తం తెలుసు. నువ్వు వింటే నీ గురించి సమస్తం తెలుసు. ఇక్కడ అపోస్తులైన పౌలు చూడండి, అతనికి విశ్వాసం ఉండి నేను గ్రహించాను. ఈ రికగ్నైజ్. ఈరోజు సేవకులు రికగ్నైజ్ చేస్తారు. నువ్వు దీనికి ఉపయోగపడతావు, నువ్వు ఇక్కడ ఉంటే ఆశీర్వాదము, నువ్వు ఈ వ్యక్తితో సహవాసం చేస్తే ఆశీర్వాదము అని నిన్ను గుర్తించి చెప్తే మీకేం తెలుసండి అని ఎంత సులువుగా చెప్పేస్తావా? సేవకుల యొక్క కన్నీరు ప్రార్థన తెలియదు, సేవకుల యొక్క మోకాళ్ళ అనుభవం తెలియదు, సేవకుల యొక్క వేదన నీకు తెలియదు, సేవకులు ఎంత ప్రయాసపడి వాక్యాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తారో తెలియదు. అసలు సేవకుడు అంటే ఎవరు అనుకున్నావు నువ్వు? అసలు దేవుని యొక్క మధ్యవర్తి, నీ గురించి కన్నీరు కార్చే వ్యక్తి. సంఘం ఎక్కడ పాడైపోద్దో, విశ్వాసులు ఎక్కడ వైదొలిగిపోతారో, ఎక్కడ దేవుని యొక్క ప్రజలు అటు ఇటు తిరుగులాడుతాడో ప్రతిరోజు దేవుని సన్నిలో గోజాడేవాడే సేవకుడు ప్రియులారా. అందుకని సేవకుడి గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నువ్వు సేవకుడికి ఏది తెలియదు అనుకుంటున్నావేమో, కానీ అన్నీ తెలిసినా మౌనంగా ఉండేది మాత్రం సేవకుడు ఒకడే. ఎందుకు తెలుసా? కార్యము చేయవాడు ఆయనని నమ్మి మౌనంగా ఉండిపోతాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు గుర్తెరిగాడట, గ్రహించాడట, రికగ్నైజ్ చేశాడు. వీళ్ళలో విశ్వాసం ఉంది, వీడికి స్వస్థత వస్తుంది. ఈరోజు దేవుడికి కూడా తెలుసు సమస్తము. అందుకంటాడు కదా, నువ్వు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో దేవుడికి. అందుకంటాడు, నువ్వు లోపల బయట సమస్తం ఎరిగిన వాడు దేవుడు. గాడ్ నోస్ ఇన్ అండ్ అవుట్ మై డియర్ చర్చ్. దేవుడికి సమస్తం తెలుసు. రెండో విషయం గుర్తుంచుకో, దేవుడు గ్రహించగలిగే దేవుడు, గుర్తెరగలిగే దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాడట. ఈరోజు నీ సేవకుడికి తెలియదా నువ్వేమై ఉన్నావా? నువ్వు ఎంత తలాంతులు కలిగిన వ్యక్తివో తెలీదా దేవునికి? లేకపోతే నీ సేవకుడికి తెలీదా నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నావో? సమస్తము దేవునికి సేవకుడికి తెలుసు. కాకపోతే నేను 10 సార్లు క్షమించి, ప్రేమించి, ఆదరించి నీ జీవితాన్ని కట్టాలని ఇష్టపడుతున్నారంతే. ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఈరోజు గుర్తుంచుకో, గుర్తించగలిగేవాడు నీ సేవకుడు. నీ సేవకుడికి సమస్తము తెలుసు. ఎందుకు తెలుసా? నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. అందుకని అంటాడు కదా, నువ్వు ఏదైనా వినాలి అంటే, ఏదైనా చెయ్యాలి అంటే నీ సేవకుడిని అడుగు, నీ సేవకుడు చెప్తాడు ప్రియులారా. గుర్తుంచుకో. రెండో విషయం మరలా చెప్తున్నాను, గ్రహించగలడు. ఆమెన్. నీ గురించి ఆయన ఎరిగినవాడు. మూడో విషయం చూద్దాం జాగ్రత్తగా. ఆ కిందకు అలా చూసుకుని వెళ్తే 11వ వచనం చూడండి, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి వెంటనే వాడికి విశ్వాసం ఉందని గ్రహించి ఏమైందట? నీ పాదములు మోపి సరిగ్గా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. పుట్టికతో నడవలేని వాడు ఇప్పుడు గంతులు వేసి నడుస్తున్నాడు. వెంటనే అక్కడ ప్రజలందరూ ఏమైపోయారట? పౌలు చేసిన దాన్ని చూచి లుకేనియా భాషలో దేవదూతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపత్యానియు పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. చూడండి, ఇప్పుడు అపోస్తులైన పౌలు బర్నబాకి పేర్లు పెట్టారు. వీళ్ళే దేవుళ్ళు. ఈ మాట చెప్తున్నప్పుడు నేను అందుకే ఈరోజు అంశం ఏంటిది? గ్లోరీ, దేవునికి ఇవ్వాల్సిన మహిమ. చెప్పండి అందరికీ, దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఏమాత్రం కూడా దొంగిలించకూడదు. ఈరోజు దొంగిలించేస్తున్నాం మనం. ఇక్కడ అదే అంటున్నాడు, అపోస్తులైన పౌలు ముఖ్య ప్రసంగికుడట, ఒక దేవత అయిపోయాడట. బర్నబా ఒకరు ఏమైపోయాడు? తనొక దేవత అయిపోయాడట. వీళ్ళు దేవుళ్ళుగా అయిపోతున్నప్పుడు అపోస్తులైన పౌలు ఎలా ఉన్నాడు చూడండి. ఈరోజు చెప్తున్నాను, ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో, ఈరోజు నీ సంఘం నేను ప్రేమిస్తుంది, మా పాస్టర్ గారు అంతటోడు లేడు అంటున్నారా? లేకపోతే నీ కుటుంబం అంతా ప్రేమించి మా నాన్నలు అంటోడు ఎవరు లేరు అంటున్నారా? లేకపోతే అందరూ ప్రేమించి అమ్మో ఈలాగా ఎవరో చదవట్లేదు, నీలాగా ఉద్యోగం ఎవరో చేయలేరు, నీలాగా ఎవరో కష్టపడలేరు అని ఎవరైనా అంటే చెప్పు, నాకు శక్తి కాదు, బలం కాదు, దేవుని ఆత్మ చేత సమస్తము జరుగుతున్నది అని. ఇవ్వాల్సిన మహిమ ఎవరికి ఇవ్వాలి? అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, మహిమ ఘనత ఎవరికట? యేసుని నామంకే. ఈరోజు ఎవరికి ఇవ్వకూడదు. చూడండి, అక్కడ అపోస్తులైన పౌలు మూడో విషయంలోకి వెళ్దాం మనం. మొదటిది గుర్తుంది అందరికీ, ఏమయ్యో వినాలి. రెండోది అపోస్తులైన పౌలు గుర్తెరిగాడట. మూడో విషయం చూడండి, అక్కడ 12వ వచనం చదివినట్లయితే కిందది, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునికి ఎదురుగా ఉన్న దొప్యత యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకువచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలను నేను. అపోస్తులైన బర్మయు పౌలుయు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని జనసమూహంలోకి చొరబడి
ఏమైపోతున్నారట? అయ్యల్లారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి నరులమే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మూడోది ఏం చేస్తున్నాడట? దేవునికి ఇవ్వాల్సిన మహిమ వీళ్ళకి ఇస్తున్నారని వస్త్రాలు చింపుకున్నారట. ఈరోజు అందుకంటాడు, నేను చిన్నప్పటి నుంచి భక్తిపరుడినేనండి. నీ భక్తి దేవుని దృష్టికి చింపురు గొడ్ల వంటిదండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అయ్యో మాకు కాదు మహిమ, బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడట. మేము మీలాంటి స్వభావం గలవారే. ఈరోజు చాలా మంది సేవకులు ఏమైపోతున్నారు తెలుసా? విశ్వాసులు పాస్టర్లను పూజిస్తున్నారు. పాస్టర్ని కాదు పూజించాల్సింది. అందుకని ఒక దైవ సేవకుడు గురించి చెప్తాను, జాగ్రత్తగా. స్మిత్ విగిసోత్ అనే దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు. ఆయన చాలామంది చనిపోయిన వారిని తిరిగి లేపడానికి దేవుడు బలంగా వాడుకున్న దైవ సేవకుడు. అలాంటి దైవ సేవకుడు ఒకరోజు మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ప్రజలకు దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, 50 సంవత్సరాలు పైబడిన స్త్రీ ముందుకు వచ్చి ఆవిడికి ఈ యొక్క స్టమక్లో ఒక ట్యూమర్ ఉంది, చిన్న ట్యూమర్ ఉంటే అది చాలా బలంగా ఎప్పటి నుంచో బాధపడుతుందని చెప్పి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందామని దగ్గరికి వస్తే ఈ దైవ సేవకుడు చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తాడు. స్మిత్ విగిసోత్ అనే దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆమెనని వెనక్కి తిరిగి లైన్లో వెళ్తుంటుందో సగం దూరం వెళ్ళేసరికల్లా ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే ఆవిడికి ట్యూమర్ అంతా పోయి స్వస్థత వచ్చేస్తుంది. స్వస్థత రాగానే వెనకాతల నుంచి బిగ్గరగా అరుస్తుంది, పాస్టర్ స్మిత్ నాకు ట్యూమర్ పోయింది మీరు ప్రార్థన చేయడం వల్ల అనగానే ఆ దైవ సేవకుడు అంటాడు, షట్ అప్ అండ్ గెట్ అవుట్ దిస్ ప్లేస్. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఎందుకు ఇలా అన్నాడు అని అందరూ ఆశ్చర్యపోతే అంటాడు, కార్యం నేను చేయలేదు, దేవుడు చేశాడు. మహిమ ఇవ్వాల్సింది నాకు కాదు, నీ ఇంటికి వెళ్ళిపోయి దేవునికి మహిమను ఇవ్వడానికి ఇష్టపడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామాన్ని బిగ్గరగా ప్రియులారా. ఈరోజు మనం మహిమను ఎవరికి ఇస్తున్నాం? ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, బట్టలు చింపుకొని, అయ్యా ఈ రోజు కానీ సంఘంలో ఏదైనా కార్యాలు జరిగితే నేను చెప్తాను, మా సంఘంలో క్యాన్సర్ నుంచి విడుదల పొందారండి, పిల్లలు లేని వారికి పిల్లలు ఇచ్చారండి, ఒకరికైతే పిల్లలు పుట్టరు, అసలు ఆ యొక్క గాల్ బ్లాడర్లోని లేకపోతే ఆ యొక్క నీటి బబుల్స్ ఉన్నాయని చెప్పాక కూడా దేవుడు కార్యాలు చేశాడు. ఉద్యోగం రాదు అన్నోడికి ఉద్యోగం ఇచ్చాడు. లేవలేని స్థితిలో ఉన్నవాడిని దేవుడు లేవనెత్తాడు. జరగదు అనుకున్న కార్యాలను దేవుడు జరిగించాడు. ఎన్నోసార్లు మీటింగ్లు పెడితే వర్షాలను దేవుడు ఆపివేశాడు. కావలసిన ధనాన్ని సమకూరుస్తాడు. అందుకంటాడు కదా, సింహం పిల్లలైన లేమి కలిగి ఉంటాయి, నన్ను నమ్ముకున్న బిడ్డలకి ఏది కొదువై ఉండదు. మా సంఘాల్లో చెప్తున్నాను, కొన్ని వందల కార్యాలు చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనకు తెలుసు కదా మన సంఘంలో ఎన్ని కార్యాలు చేశాడు. ఆన్లైన్లో ఉన్న వారికి అందరికీ చెప్తున్నాను, కొన్ని వందల కార్యాలు, అసలు లెక్కకు మించిన కార్యాలు, వందలేటని వేల కార్యాలు చేశాడు. ఈరోజు నేను పూర్తికాల సేవకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్నాను, ఈ 15 సంవత్సరాల్లో కొన్ని వేల కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. దెయ్యాల నుంచి మనుషులు విడిపించబడ్డారు, పిల్లలు లేని వాళ్ళు దేవుడు పిల్లలు ఇచ్చాడు, క్యాన్సర్లో ఉన్న వారు విడిపించబడ్డారు, ఉద్యోగాలు లేని వారికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, వాహనాలు లేని వాళ్ళకి వాహనాలు ఇచ్చాడు. ఏదైతే ప్రజలు అసాధ్యం అన్నారో దేవుడు సాధ్యంగా మార్చాడు. కానీ మేము ఎక్కడ కూడా కనుపరుచుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు సంఘం అంతటికీ చెప్తున్నాను, నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగిందంటే మహిమ దేవునికి మాత్రమే చెల్లాలి. ఆమేన్. దేవునికి మాత్రమే ఘనత ఇవ్వాలి. ఒక మాట నేను చెప్తాను చూడండి, యెషయా గ్రంథం చూసినట్లయితే ఒక మాట చదవాలని నేను ఆశపడతాను. బుక్ ఆఫ్ ఐజియా 42nd చాప్టర్. బైబిల్ ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. బుక్ ఆఫ్ ఐజియా 42nd చాప్టర్ 8th verse. యెషయా 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను ఇచ్చువాణ్ణి కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. నా మహిమను వేరొకరికి ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఈరోజు సంఘాల్లో పాస్టర్లకు మహిమ వెళ్ళిపోతుందేమో. నువ్వు మంచి ప్రసంగికుడువా, దేవుని స్తోత్రం, దేవుడే ఇచ్చాడు మంచి వాక్చాతుర్యం. నీ వాక్యంలో లోతైన జ్ఞానం ఉందా, దేవుని స్తోత్రం, దేవుడే ఇచ్చాడు. నీకు జ్ఞానం ఉంది కదా అని చెప్తున్నాను. నువ్వు అవతల వాడిని కించపరచడానికో లేదా నీ జ్ఞానాన్ని, నీ యొక్క వాక్చాతుర్యాన్ని, నీ తెలివితేటల్ని, నీ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు, ప్రభు నామాన్ని మహిమపరచడానికే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమేన్. వాక్యంలో సమస్తము నాకు తెలుసండి, నాకు సెల్ ఫోన్లో సమస్తము తెలుసండి, నాకు టెక్నాలజీ అంతా తెలుసండి అంటే చెప్పు, దేవుడిచ్చిన జ్ఞానమే. ఆమేన్. దేవుడు క్షణంలో ఏదైనా మార్చగలడు. అందుకని ఒక దైవ సేవకుడు అంటాడు కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు. ఆ పాట పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఎంతోమంది శిథిలమైపోయారట కదా, ఎంతోమంది మైమర్చిపోయారు. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా, అంబరం అంటిన రాజులెందరో అలసిపోలేదా. ఏది శాశ్వతం, ఏది శాశ్వతం? దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వడానికి ఇష్టపడతాం ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు బర్మ ఏంటి, బట్టలు చింపుకొని ఏడుస్తున్నారు. అయ్యా మాకు కాదు, మమ్మల్ని పూజించకండి, మా వైపు చూడకండి. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త గాడ్ ఆఫ్ ఎడోనాయ్, సర్వశక్తి కలిగిన దేవునికి మహిమను ఇవ్వడానికి ఇష్టపడండి. సేవకుల వైపు చూడకండి.
సంఘాల వైపు చూడకండి. అందుకే A.W. టౌజర్ అని దైవ సేవకుడు అంటాడు, నీ ఇంటి దగ్గర ఉన్న సంఘానికి వెళ్ళకు, వాక్యము చేత నింపబడిన సంఘానికి వెళ్ళాలని చెప్తాడు. ఎందుకు తెలుసా? వాక్యం ఒకటే దేవునికి మహిమనిస్తుంది. ఈరోజు మర్చిపోతున్నావు ప్రియులారా, ఈరోజు మర్చిపోతున్నావు నువ్వు. దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇద్దాం, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి ఇద్దాం. మొదటిది వినడానికి ఇష్టపడదాం, రెండోది సేవకులు గుర్తిస్తారు లేదా దేవుడు గుర్తిస్తాడు, మూడోది ఆయనకు మహిమనివ్వాలి. నాలుగో విషయం చూద్దాం. అక్కడ చూడండి ఏమని అంటున్నాడు, 15వ వచనం, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం కలిగిన దేవుని వైపు తిరగవలెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చెందాం ప్రియులారా. ఎవరి వైపు తిరగాలి చెప్పండి అందరూ? జీవం కలిగిన దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు? జీవం కలిగిన దేవుని వైపు తిరగడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలాసార్లు మనం ఏం చెప్తాం, పాస్టర్ గారు చెప్పింది వినాలట, లేదా మా సంఘానికి రూల్. ఎవరి వైపు తిరగకూడదు, టర్న్ టు గాడ్. చెప్పండి అందరూ, కుడివైపు ఎడమవైపు తిరుగు. చెప్పండి, నువ్వు దేవుని వైపే తిరగబడాలి. దేవుడే, యేసు ప్రభువే నీ కోసం మరణించి తిరిగి లేచింది. మనుషులు ఎవ్వరూ నీ గురించి మరణించి తిరిగి లేవలేదు. మరి ఏ నామంలో కూడా నీకు విడుదల కలదు? యేసు నామంలో తప్ప. మరి ఏ నామంలో కూడా నీకు రక్షణ కలదు? యేసు నామంలో తప్ప. మర్చిపోతున్నాం. నాలుగో విషయం, ఎవరి వైపు తిప్పబడాలి చెప్పండి అందరూ? ఆయన వైపు తిప్పబడాలి. అందుకంటాడు కదా, టర్న్ టు గాడ్, దేవుని వైపు తిప్పబడాలి ప్రియులారా. ఈరోజు ఎవరి వైపు తిప్పబడుతున్నావు నువ్వు? ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? ఎవరి వైపు నీ మనసును మళ్లించుకుంటున్నావు? సేవకులను చూస్తావు, ఎవడో విశ్వాసం చూస్తావు, ఎవడో సంఘంలో ఈడివైపు ఆడివైపు చూసి వీడు వెలుగా ఉన్నాను నేను వెలుగా. ఎవరి వైపు చూడకూడదు. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన మనల్ని రక్షించి మన రక్షణలో నడిపించిన జీవం కలిగిన యేసే వైపే చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చెందాం ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు గుర్తుంచుకో, టర్న్ టు గాడ్, దేవుని వైపు త్రిప్పబడాలి ప్రియులారా. ఎవరి వైపు చూస్తావేటి నువ్వు? నీకోసం ఎవరైనా కన్నీరు కారుస్తారా? నీకోసం ఎవరైనా మరణించి తిరిగి లేచారా? నీకోసం ఎవరైనా సిలువ త్యాగం చేశారా? ఎవరూ కాదే. ఇందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు చూడండి, ఆ మాట చదువుతున్నప్పుడు, జీవం కలిగిన దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏ సువార్త ప్రకటించాలా? నా సంఘానికి రా, నేను చెప్పింది విను, వాక్యం దగ్గరికి రా, వాక్యానుసారంగా బ్రతుకో. ఈ మాట చెప్పండి, వాక్యం దగ్గరికి రా, వాక్యానుసారంగా. ఎవరు నువ్వు అసలు? మనందరం మనుషులమండి, సాధారణమైన మనుషులు. ఆయన మనల్ని ప్రేమించి స్థాయిలో ఇచ్చాడు. నువ్వు ఎవరైనప్పటికీ ఆయనకు అనవసరం. అందుకంటాడు కదా, పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అంటే, అందుకంటాడు మనం ఎంత పరిచర్య చేస్తే చేర్చబడ్డాం, ఎన్ని ఆత్మలు రక్షించినా చేర్చబడ్డాం. మనం ఎంత ఆత్మానుసారంగా నడిపింపబడతామో అదొక్కటే మన నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తుంది ప్రియులారా. నాలుగో విషయం, ఎవరి వైపు తిప్పబడాలా? ఆయన వైపు తిప్పబడాలి. అందుకనే ఒక మాట చెప్తాను చూడండి, రూతు గ్రంథంలో ఉంటుంది, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క బెత్లెహేము, అందుకంటాడు కదా, బెత్లెహేము రొట్టెల గృహాన్ని దేవుడు ఎప్పుడైతే దర్శించాడని వినబడిందో ఏమైపోయిందట, నయోమి తన ఇద్దరు కోడను రూతు వార్ప ఎక్కడ తిరిగారట? అమ్మో, దేవుడు దర్శించిన స్థలం వైపు తిప్పబడాలి. ఈరోజు ఎక్కడ తిప్పబడుతున్నావు? దేవుని వైపు తిరగడానికి ఇష్టపడవు. ఇప్పుడు వరకు నీ వాద్యాల వైపు, లేకపోతే ఈ మనుషుల వైపు, లేకపోతే నీకున్న గర్వం వైపు, నీకున్న ఆస్తుల వైపు, అందుకే యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు, అయ్యా నిత్య రాజ్యానికి వారసుడిగా ఉండాలి అంటే నేనేం చేయాలి అంటే, అంటాడు, సమస్తమును ఏం చేయాలి? అమ్మివేసి ఆయన వైపు త్రిప్పబడాలా. ఈరోజు నువ్వు ఆయన వైపు త్రిప్పబడగలిగితే తప్పనిసరిగా చెప్తున్నాను, నీ బట్టి దేవుడు కనపరుస్తాడు, నీ బట్టి దేవుని మహిమపరచబడతాడు, నీ క్రియలను బట్టి దేవుని మహిమపరచబడతాడు. ఈరోజు చాలామందికి ఈ సత్యం తెలియట్లేదు ప్రియులారా. ఈరోజు ఇక్కడ కూర్చొని మన అందరం ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఈ మార్నింగ్ సండే సర్వీస్లో ఆన్లైన్ ద్వారా చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వైపే త్రిప్పబడాలి. మరలా చెప్తున్నాను, సేవకుల వైపు చూడకండి, మేము కూడా సాధారణమైన మనుషులే. ఈరోజు సేవకుడిని మాదిరిగా పెట్టుకోకు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పాస్టర్లు అందరూ మనుషులేనండి, సేవకులందరూ మనుషులేనండి. సేవకుల వైపు చూడాల్సింది కాదు, క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తే కదా నీకు రక్షణ ఇచ్చింది, క్రీస్తే కదా నేను ప్రతిరోజు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దీవిస్తుంది, క్రీస్తే కదా. అందుకే మొదట్లో ఒక మాట చెప్పాను, కోడి తన రెక్కల చాటును భద్రపరిచినట్టు యేసయ్య కదా నిన్ను భద్రపరుస్తుంది. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని యేసయ్య కదా నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. యేసయ్య కదా. అందుకే యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఐఎమ్ నాట్ గ్లోరిఫైయింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ గ్లోరిఫైయింగ్ మై ఫాదర్. నేను నా తండ్రిని మహిమపరుస్తున్నాను, నన్ను మహిమపరచుకోవడానికి కాదు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది, తండ్రి నా సమయం వచ్చింది, ఇన్ని రోజులు నేను ఎలా మహిమపరిచాను, నువ్వు నన్ను మహిమపరిచే సమయం వచ్చింది అంటాడు. ఈరోజు అందుకని బైబిల్లో ఉంటుంది, నన్ను గణపరచు వాడిని నేను గణపరచు. నాలుగో విషయం, ఎవరి వైపు త్రిప్పబడాలి? ఆయన వైపు త్రిప్పబడాలి. ఐదో విషయం చెప్పి నేను ముగించేస్తాను. కింద వచనం చూద్దాం, 16వ వచనం చూడండి.
ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవవచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షము ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారంను అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారికి ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహంలో ఆపుటకు బహు ప్రయాసపడాను. చివరిది, ఒరే బాబు, మాకు బళ్ళు అర్పించకండి, మమ్మల్ని హైలైట్ చేయకండి. ఈ రోజుల్లో చాలామంది, నేను కూడా సేవకుడు చాలా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు బొకేలు ఇచ్చి సాల్వాలు ఇచ్చి ఏమనంటే ఒక మాట తీసుకుంటాం. ఏం తెలుసా? వాక్యోపదేశం వాడు చేయవాడిని గణపరచాలని. మీకు నిజంగా సేవకుల మీద ఘనత ఇవ్వాలి అంటే వాళ్ళ మాట వినండి, సరిపోద్ది అంతే. సేవకుడి యొక్క కష్టాన్ని చూడండి, సేవకుడి యొక్క ప్రయాసం చూడండి, సేవకుడి జీవితాలు ఏది అవసరమో ప్రభా అది జరిగించండి. సేవకుడి గురించి ఉపవాసం ఉండి ప్రార్థించండి. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు అందుకంటున్నాడు చూడు, జన సమూహంలో ఆపుటకు ప్రయాసపడ్డాడట అపోస్తులైన పౌలు బర్నబా. ఎందుకు? నీ ప్రయాస దేని కొరకు? ఈరోజు నీ ప్రయాస ఏమంటారు చెప్పగలగాలి. నాకు కాదండి ఘనత, దేవునికి ఇవ్వండి. మా బట్టి ఇవి జరగలేదండి, ఆయన బట్టే జరిగాడు. ఈరోజు నీ ఆఫీసులో దేవుడు ఇచ్చేస్తున్నాడా? నీ ఉద్యోగంలో దేవుడు ఇచ్చేస్తున్నాడా? నీ పనిపాట్లో దేవుడు ఇచ్చేస్తాడా? నీ వీధిలో అందరికంటే దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచాడా? నీ పిల్లల్ని ఆశీర్వదించాడా? చెప్పు. మా బట్టి కాదండి, మా దేవుడికి సమస్తము సాధ్యమే. మీరు మా వైపు చూడకండి, మీరు కూడా క్రీస్తుని అంగీకరిస్తే, మీరు కూడా క్రీస్తు వైపు త్రిప్పబడగలిగితే మా యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? 4 రోజులు అయిపోయిందండి లాజరు మరణించి సమాధిలో పెట్టబడి. అందుకే అంటాడు కదా, ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, 40వ వచనం నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త బుక్ ఆఫ్ జాన్ 11th chapter 40th verse. ఒకసారి ఆ మాట చదువుతాను, నేనే జాగ్రత్త వినడానికి ఇష్టపడతాం. 40వ వచనం చూడండి. అందుకు యేసు, నువ్వు నమ్మిని ఎల్లా దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఈరోజు నమ్ము దేవుని యొక్క మాటనే, ఆయన మహిమను చూస్తావు. అపోస్తులైన పౌలు అంతగా ప్రయాసపడుతున్నాడట చివరిలోనే. ఈరోజు గుర్తుంచుకో ప్రియులారా, నీ మహిమ నీ నుంచి వచ్చే, నీ ఉద్యోగాన్ని నుంచి వచ్చే, నీ పిల్లల నుంచి వచ్చే, సమస్తం నుంచి వచ్చే మహిమ దేవునికి మాత్రమే చెల్లాలి. నువ్వు ఆయన మహిమను ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. అందుకే యెషయా 42వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? నా మహిమను వేరొకరితో నేను పంచుకున్నా అంటాడు. ఈరోజు గుర్తుంచుకో ఈ 5 విషయాలు. మొదటిది ఏం చేయాలట? వినడానికి ఇష్టపడాలి. రెండోది ఏం చేయాలి తెలుసా? గుర్తించాడట అపోస్తులైన పౌలు. ఈరోజు నీ సేవకుడు గుర్తిస్తాడు నువ్వు దేనికి ఉపయోగపడతావో. నీ సేవకుడు మాట విను. మూడోది ఏం చేస్తాడు అపోస్తులైన పౌలు? ఎవరికి ఇస్తున్నాడు ఘనత? మహిమ ఆయనకి ఇస్తున్నాడు. నాలుగోది ఏం చెప్తున్నాడు? మా వైపు చూడకండి, ఆయన వైపు త్రిప్పబడాలా. నీ కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు వైపు త్రిప్పబడాలి. 5వది ప్రయాసపడుతున్నాడట, అయ్యా మమ్మల్ని కాదు గణపరచాల్సిందే, అయ్యా మమ్మల్ని కాదు హెచ్చించాల్సిందే, అయ్యా మమ్మల్ని కాదు సంతోష పెట్టాల్సిందే. అందుకే గలతీ 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు అపోస్తులైన పౌలు, నేను మనుషులను సంతోష పెట్టగోరువాడిని అయితే దేవునికి దాసుడను కాదు. If I please man, if I please somebody, I'm not be a man of God. I'm not be a servant of Jesus. నేను యేసయ్యా సేవకుడిని కాదు అని రాసేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని అందరికీ చెప్తున్నాను, ఆన్లైన్ ఉన్నవారు, నువ్వు ఎంత పెద్ద సేవకుడివైనా, ఎంత పెద్ద విశ్వాసమైనా, ఎన్ని సంవత్సరాలు బట్టి క్రీస్తుని అంగీకరించినా ఒక్కటి మాట చెప్తాను, నీ బట్టి, నీ భర్త బట్టి, నీ భార్య బట్టి, నీ పిల్లల బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న సమస్తాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో ఒక్కసారి వీలైతే కుడి హస్తాన్ని పైకెత్తి టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్, ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మాట శబ్దం అందరం కలిపి, నాకేమున్నా లేకున్నా నీ సముఖములో యోబు వలె స్తుతి చేయుటకు, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. మహిమ ఘనత నీకేదయ్యా. మాకేమున్నా లేకపోయినప్పటికీ ఈరోజు మేము ఏదైతే కలిగి ఉన్నామో నువ్విచ్చిందే కదయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు బట్టి నువ్వు మాత్రమే మహిమపరచబడదువు గాక. మా వ్యక్తిగత జీవితాలు బట్టి, మా పిల్లల బట్టి, మా కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి నీకు మాత్రమే ఘనత వచ్చును గాక నప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, మా సంఘం అంతటి మీద నీ దక్షిణహస్తం నుంచి నడిపించమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.